నమస్కారం, టీసీసీ న్యూస్ స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ముంగుటూరు ఎమ్మెల్యే పసుమట్ల ధర్మరాజు ఆధ్వర్యంలో చిన్ననేండ్రకొండలో విద్యుత్ సబ్స్టేషన్ పనులకు శంకుస్థాపన. సామూహిక గృహప్రవేశాలను ప్రారంభించిన మంత్రి కొలుసు పార్థసారథి. పాల్గొన్న అప్కాప్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు. ఇటీవల మృతి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుల ఇళ్లకు వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన కార్మిక వెల్ఫేర్ బోర్డు చైర్మన్ బర్బల బాబ్జీ. పీపీ విధానంలో నిర్మిస్తున్న మెడికల్ కళాశాలల విషయంలో కేవలం తన పార్టీ ఉనికిని కాపాడుకోవడం కోసమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన రంగులు పూస్తుంది. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి భోగిరెడ్డి ఆదిలక్ష్మి. మార్గశిర మాస నవతర మహోత్సవాలు చేసి అనంతరం భారీ అన్న సమారాధన చేసిన హౌసింగ్ బోర్డు ఎంట్రన్స్ ఆంజనేయ స్వామి గుడి. నిడమరు మండలం చిన్ననేండ్రకొండలో మంత్రి కొలుసు పార్థసారథి ఆదివారం పర్యటించారు. సామూహిక గృహప్రవేశాల కార్యక్రమంలో భాగంగా స్థానిక ఎమ్మెల్యే పసుమట్ల ధర్మరాజు, అప్కాప్ చైర్మన్ గన్ని వీరాంజనేయులతో కలిసి మంత్రి నూతన గృహాలకు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం లబ్ధిదారులకు తాళాలు అందజేసి లబ్ధిదారుల దంపతులకు నూతన వస్త్రాలు అందజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మంత్రి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పేద, బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి కృషి చేస్తుందని, గృహ నిర్మాణాల అభివృద్ధికి సంబంధించి పలు వివరాలను వెల్లడించారు. ఎమ్మెల్యే ధర్మరాజు, అప్కాప్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు కూడా మాట్లాడారు. అదేవిధంగా చిన్ననేండ్రకొండలో 4 కోట్ల రూపాయలతో నిర్మించనున్న విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణ పనులను కూడా గృహ నిర్మాణ శాఖ మంత్రి పార్థసారథి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. మేడం చూడండి. ఓకే సార్. 1 2 3 చూడండి. మన గౌరవ మంత్రివర్యులు శ్రీ తెలియజేస్తూ మీ కోరుచున్నాను. 2014-19 మధ్యలో ఏదైతే ఇల్లు నిర్మించుకున్నారో వాటికి డబ్బులు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాకపోతే సమస్య ఏంటంటే మీ అందరికీ తెలిసిందే, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు చాలా ఇబ్బందికరంగా ఉన్న విషయం మీరందరూ కూడా గుర్తించాల్సిందిగా మనం చేస్తా ఉన్నాను. గత ప్రభుత్వం చేసిన విధ్వంసం మూలంగా, అవకతవకల ఆర్థిక మేనేజ్మెంట్ మూలంగా ఈ రాష్ట్రం అనేక ఆర్థిక సమస్యలు ఎదుర్కొన్న విషయాన్ని మీ దృష్టి తీసుకొస్తా ఉన్నాను. దాదాపు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చేసరికి దాదాపు 10 లక్షల కోట్ల అప్పులు, ఎక్కడ కూడా పరపతి మొత్తం దిగజారిపోయింది. ఇక్కడంతా కూడా వ్యాపారస్తులు ఎక్కువగా ఉన్నారు, మీ అందరికీ కూడా తెలుసు. ఎప్పుడైతే పరపతి ఉంటుందో రాష్ట్రానికి కానీ, లేకపోతే ప్రభుత్వానికి కానీ, లేకపోతే ఒక వ్యక్తికి కానీ, అప్పుడు బ్యాంకులు ముందుకు వచ్చి ఆర్థిక సహాయం చేయటం, తక్కువ వడ్డీలకు ఇచ్చే పరిస్థితి ఉంటుంది. కానీ గత ప్రభుత్వంలో చేసిన విధ్వంసం మూలంగా, ఆర్థిక క్రమశిక్షణ లేకుండా చేసిన కార్యక్రమాల మూలంగా బ్యాంకులు కూడా ముందుకొచ్చి ఇలాంటి పరిస్థితుల నుంచి ఈరోజు వడ్డీని తగ్గించుకునే పరిస్థితులకు వచ్చింది ప్రభుత్వం. గత ప్రభుత్వం 13%, 12% తీసుకుంటే ఈరోజు నిలబెట్టి బ్యాంకుల్ని మా పరిస్థితి బాగుంది, ఇప్పుడు మెరుగుపడుతుంది, మీరు 7.5%కి ఇస్తారా, 8.5%కి ఇస్తారా అనే పరిస్థితికి వచ్చింది. కాబట్టి కొంత ఆలస్యం అవుతుంది, కానీ తప్పకుండా మీ బకాయిలు తీరుస్తామని చెప్పేసి కూడా నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఏదైతే త్రాగునీటి సమస్య చెప్పారో
వాటర్ ట్యాంక్ కాకపోయినా డైరెక్ట్ పంపింగ్ కూడా చేయొచ్చు. అంటే ఈ 87 ఈ కాలనీకి అయితే నేను అంటున్నాను. ఓకే, తప్పకుండా ఇక్కడ ఒక నీటి వసతి ఏర్పాటు చేయడానికి తప్పకుండా ఉన్న అవకాశాన్ని కలెక్టర్ గారు, అదేవిధంగా హౌసింగ్ డిపార్ట్మెంట్ నుంచి కొంత, కలెక్టర్ గారి దగ్గర నుంచి కొంత మన జిల్లా పరిషత్ ఫండ్స్ తో తప్పకుండా ఇక్కడ ఒక వాటర్ ట్యాంక్ నిర్మిస్తానికి ప్రయత్నం చేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. ఇందాక ఆంజనేయ గారు చెప్తా ఉన్నారు, ఆంజనేయ గారు ఏంటంటే, సాది గారు మీరు తెలుగుదేశం పార్టీలో కట్టుకున్న ఇళ్ళకి డబ్బులు ఇస్తలేదు, వైఎస్ఆర్సీపీలో శాంక్షన్ చేసిన ఇళ్ళకి డబ్బులు ఇస్తున్నారని మన బ్రదర్ పేరేంటి, మన బ్యాంక్ ప్రెసిడెంట్ గారు నవ్వుతున్నారు, నరసింహరావు గారు నవ్వుతున్నారు. ఎందుకంటే అందరికి మనసులో ఉంది. కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, గత ప్రభుత్వం ఇచ్చిన 1,80,000లో ₹1 కూడా రాష్ట్ర ప్రభుత్వం అందలేదు. మొత్తం కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చిన నిధులతోనే గత ప్రభుత్వం ఈ హౌసింగ్ ప్రోగ్రామ్ ను ముందుకు తీసుకెళ్ళింది. ₹1 కూడా. కేంద్ర ప్రభుత్వం 1,50,000 ఇస్తే ఇంకో 30,000, అది కూడా ఏంటి, కేంద్ర ప్రభుత్వ పథకమైన ఎన్ఆర్జీఎస్ ఉపాధి హామీ పథకం ద్వారా 30,000 కలిపి 1,80,000 ఇచ్చింది గత ప్రభుత్వం. దానికి తోడు డ్వాక్రాలో 35,000 ఇచ్చి 2,15,000 యూనిట్ గా ఖర్చు పెట్టారు. కాబట్టి ఈ రోజు ఏదైతే మనం వచ్చిన తర్వాత కూడా డబ్బులు ఇస్తా ఉన్నామో అవి పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులు. 82 ఇళ్ల పట్టాలుంటే దాంట్లో ఆల్రెడీ 47 అన్ని కంప్లీట్ అయినాయి. అలాగే మనం ఈ కూటమి ప్రభుత్వంలో రాగానే 40 లక్షలతో ఈ రోడ్లన్నింటిని కూడా నిర్మించి, అలాగే ఎలక్ట్రికల్కి 32 లక్షలతో, అలాగే వాటర్ కూడా చేయడం జరిగింది. మనకి ఇక్కడ ప్రధాన సమస్య వచ్చి ఇంకా చాలా మందికి, సుమారుగా ఒక 100 మంది వరకు కూడా ఇంకా ఇంటి స్థలాలు కావాలి. ఇళ్ల స్థలాలను కూడా త్వరలో మన ల్యాండ్ ఎక్విజిషన్ ద్వారా ఏదైతే మన ముఖ్యమంత్రి గారు చెప్పారో మీ ద్వారా దాన్ని తీర్చాలని ఈ సభాముఖంగా మా గ్రామ ప్రజల తరఫున మిమ్మల్ని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇక్కడ అడవికొల్లో కూడా గతంలో ఇచ్చారండి. మాకు ఇక్కడి నుంచి అడవికొల్లు అంటే చాలా లోపలికి వెళ్ళాలి, వాళ్ళకి కూడా అక్కడ ఇంచుమించు చాలా మందికి ఇక్కడ సరిపోతే అక్కడ ఇచ్చారు. వాటిలన్నిటిని కూడా క్యాన్సిలేషన్ చేసుకుని ఇదే గ్రామంలో మనం వీళ్ళందరికీ ఇస్తే చాలా ప్రయోజనం జరుగుతుంది. అలాగే మాకు వాటర్ ట్యాంక్ ఒకటి చాలా అవసరం ఉంది ఇక్కడ ఈ కాలనీకి. మనకి అన్నీ చేసాం కానీ వాటర్ ట్యాంక్ ఒకటి చేయలేకపోయాం. ఆ వాటర్ ట్యాంక్ని ఒకటి చేయించి, అలాగే మనకి మంచినీటి చెరువుని చుట్టూరు బెడ్ అంతా కూడా స్ట్రెంత్ చేసుకుని గట్లు బండ్స్ అన్నీ కూడా అక్కడ పార్క్ కింద చేసుకుంటే దానికి కూడా బాగుంటుంది సార్. అలాగే మనకి ఏలూరు కెనాల్ నుంచి వాటర్ పైప్ లైన్ ద్వారా ఇక్కడ రా వాటర్ని ఇవ్వగలిగితే, ఇక్కడ చాలా సమస్య అంటే మంచినీటి సమస్య చాలా ఎక్కువగా ఉంది. ఆల్రెడీ రోడ్స్ అయితే కంప్లీట్ చేస్తున్నాం మనం. ఇంకా ఈ గ్రామంలో ఎందుకంటే గతంలో మూర్తిరాజు గారు కూడా కాలనీ ఇచ్చింది ఉంది, అక్కడ కొంచెం పట్టాల సమస్య కూడా ఉంది. ఆ సమస్యను కూడా మీ ద్వారా తీరుస్తామని వీళ్ళందరికీ కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. మనకి ఇంకా ఈ ఊళ్ళో చాలా మటుకి దాతలతో చాలా కార్యక్రమాలు చేస్తాం. అందరూ కూడా చాలా అద్భుతంగా సహకరించి ఏదైతే P4 అని మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారో దానికి చాలా మంది ఎదురుకొచ్చి చాలా కార్యక్రమాలు ఇక్కడ చేస్తున్నారు. చాలా సంతోషం. ఎందుకంటే ధర్మరాజు గారి యొక్క స్వగ్రామంలో రాబోయే రోజుల్లో కూడా ఏ ఒక్క పని కూడా పెండింగ్ లేకుండా చేసేటువంటి కార్యక్రమాన్ని ఆయన ఎంచుకొని, ఆ కార్యక్రమంలో భాగంగా గ్రామంలో సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, అలాగే సబ్ స్టేషన్ ఇప్పుడు శంకుస్థాపన చేయబోతా ఉన్నాం. అది కానీ ఈ గ్రామానికి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు అన్నీ కూడా ధర్మరాజు గారు స్వగ్రామమే కాకుండా, ఈ మండలమే కాకుండా ఈ నియోజకవర్గం అంతా కూడా ధర్మరాజు గారికి, మరి నేను కానీ, ఎంపీ మహేష్ యాదవ్ గారు కానీ, జిల్లా మంత్రి అయినటువంటి పార్థసారథి గారి యొక్క సహకారంతో తప్పనిసరిగా రానున్న రోజుల్లో మన గ్రామాలకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలన్నీ కూడా చేసే దాంట్లో మీ అందరికీ కూడా సహాయకారిగా ఉంటామని, అలాగే మరి మంత్రివర్యులు మన గ్రామానికి వచ్చారు కాబట్టి మంత్రివర్యులకు ఒక విన్నపం, ఉంగుటూరు నియోజకవర్గం తరఫున 2014-19లో అప్పుడు చేసినటువంటి గృహ నిర్మాణాల తాలూకు బకాయి సుమారు 8.5 కోట్ల రూపాయలు ఉంది సార్. ఇక్కడ ఒకళ్ళకి రూపాయి పడింది, ఒకళ్ళకి 5,000 పడింది, ఒకళ్ళకి 10,000 పడింది. కానీ ఇక్కడ బాధ ఏంటంటే 14-19లో కట్టుకున్న ఇళ్ళకి ఇవ్వకుండా లాస్ట్ గవర్నమెంట్ లో ఉన్నటువంటి ఇళ్ళకి వచ్చేస్తున్నాయని చాలా మంది ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భంలో
మరి మా జిల్లా మంత్రివర్యులు మీరు కాబట్టి, మాకు ఏదైనా సహాయం చేయగలిగే పరిస్థితిలో ఉన్న వ్యక్తి మీరు మాత్రమే కాబట్టి ఖచ్చితంగా మా ఉంగుటూరు నియోజకవర్గాన్ని స్పెషల్గా తీసుకొని సుమారు 8.5 కోట్ల రూపాయలు 2014-19 ఉన్నటువంటి బకాయిలు విడుదల చేసే అవకాశాన్ని పరిశీలించాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటూ, తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఇటీవల మృతి చెందిన తెలుగుదేశం పార్టీకి చెందిన కుటుంబాలకు నివాసాలకు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ కార్మిక వెల్ఫేర్ బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ పార్టీ శ్రేణులతో కలిసి వెళ్లి పరామర్శించారు. రూరల్ మండలం జగ్గన్నపేట గ్రామంలో ఇటీవల మృతి చెందిన తాళ్ల కృష్ణవేణి నివాసానికి వెళ్లి భర్త సూరిని కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. చిన్న తాడేపల్లిలో ఇటీవల మృతి చెందిన అక్కిన లక్ష్మీకాంతం నివాసానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో మన వలవల బాబ్జీ వెంట రూరల్ మండల టీడీపీ అధ్యక్షులు పరిమి రవికుమార్, టైలర్స్ ఫెడరేషన్ చైర్మన్ ఆకాశపు స్వామి, అత్తింటి తాతయ్య, పరిమి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. తాళ్లముదునూరుపాడులోని రెడ్డి యువజన సంఘం నాయకులు ద్వారంపూడి వేణుగోపాల్ రెడ్డికి పితృవియోగం కలగడంతో ఆయన నివాసానికి కూడా వెళ్లి పరామర్శించారు. అనంతరం పెంటపాడులో ఆంధ్రజ్యోతి విలేకరి మోడల్ సతీష్కు మాతృవియోగం కలగడంతో ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు. బాబ్జీ వెంట పెంటపాడు మండల టీడీపీ అధ్యక్షులు కిలపర్తి వెంకటరావు, దాసరి అప్పన్న, బండారు వెంకటరావు, ఆకాశపు స్వామి ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం తన ఉనికిని కాపాడుకోవడానికి పీపీ విధానంలో మెడికల్ కాలేజీల నిర్మాణం విషయంలో అసత్య ఆరోపణలు చేస్తూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుందని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి భోగిరెడ్డి ఆదిలక్ష్మి విమర్శించారు. ఆదివారం ఆమె పట్టణ బీజేపీ కార్యాలయంలో పార్టీ శ్రేణులతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పీపీ విధానంలో మెడికల్ కాలేజీల నిర్మాణం అంటే ప్రభుత్వం ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేయడం కాదన్నారు. ఈ విధానాల వల్ల విద్యార్థులకు ఎటువంటి నష్టం ఉండదని అన్నారు. పైగా ప్రతి మెడికల్ కాలేజీలో ప్రభుత్వ సీట్ల సంఖ్య కూడా పెంచిందన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం తన ఉనికిని కాపాడుకోవడానికి మాత్రమే పసలేని ఆరోపణలు చేస్తుందని వక్తలు హేళన చేశారు. ప్రెస్ మీట్లో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి భోగిరెడ్డి ఆదిలక్ష్మితో పాటు పట్టణ ఉపాధ్యక్షులు గంగాధరరావు, ఎస్సీ మోర్చా జిల్లా కార్యదర్శి విఆర్వీఎల్ నారాయణ, ఓబీసీ మోర్చా మీడియా ఇన్ఛార్జ్ ఇమ్మది బెనర్జీ, పట్టణ కార్యదర్శి కావ్యారెడ్డి, పట్టణ ప్రధాన కార్యదర్శి చిట్యాల రాంబాబు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో మెడికల్ కాలేజీల గురించి చాలా అసత్య ప్రచారం జరుగుతుంది. పీపీపీ అంటే ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో మెడికల్ కాలేజీలు ఒకటే చేస్తామంటున్నారు. ఐఐటి చెన్నై, ఐఐఎం నాగపూర్ ఇవన్నీ కూడా ఈ పీపీపీ ద్వారానే నిర్వహించడం జరిగింది. ఇది మన దేశంలో చాలా రాష్ట్రాల్లో జరుగుతుంది. ఈ ఢిల్లీ మెట్రో రైల్ కానీ, మన నేషనల్ హైవేస్ కానీ, మన టోల్ గేట్స్ కానీ ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజీ ఉండాలనే ఉద్దేశంతో ఈ కాలేజీలు మంజూరు చేయడం జరిగింది. ఒక చోట 7% ఖర్చు పెడితే, ఒక చోట 4% ఖర్చు పెడితే, ఒక చోట 20% ఖర్చు పెడితే మంజూరైన నిధుల్లో పాలకొల్లికి 500 కోట్లు మంజూరైతే 0 ఖర్చు పెట్టింది. వాళ్ళు 4 సంవత్సరాల్లో ఒక్క పులివెందులు తప్ప ఏది పూర్తి చేయలేదు. కానీ వైసీపీ కార్యాలయాలు మాత్రం ప్రతి జిల్లాలో వాళ్ళు కట్టుకోవడం జరిగింది. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు ఎట్లాంటి అవకతవకలు చేసినా, ఎట్లాంటి అసత్య ప్రచారాలు చేసినా వాళ్ళు 4 సంవత్సరాల్లో చేయలేని పనిని 1 సంవత్సరంలోనే ఈ కూటమి ప్రభుత్వం చేయడం జరిగింది. ఇక రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రిగా కూడా ఒక డైనమిక్ నాయకుడు సత్యకుమార్ యాదవ్ గారు ఇంతవరకు ఏ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కూడా చేయని విధంగా వారు కృషి చేయడం జరుగుతుంది. అసలు వైసీపీ వాళ్ళు ప్రెస్టీజియస్గా ప్రారంభించిన ఆరోగ్యశ్రీ సేవలు కూడా ఈ పీపీపీ విధానంలోనే ప్రారంభమయ్యాయని వైసీపీ నాయకులు ఒకసారి గుర్తెరగాలని నేను తెలియజేస్తూ, ప్రజల్ని తప్పుదోవ పట్టించాలి, ప్రైవేట్ పరం చేశారు అని వీళ్ళని తప్పుదోవ పట్టించడం కోసం అని చెప్పి వీళ్ళు ఇట్లాంటి ప్రచారం చేస్తున్నారని చెప్పి నేను భావిస్తాను. కాబట్టి వైసీపీ నాయకులు అందరూ కూడా దయచేసి ఈ స్టాటిస్టిక్స్ ఒకసారి చూసుకోండి. మెడికల్ కాలేజీ గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు ఈ మధ్యనే ఆర్థిక మినిస్టర్ శ్రీమతి నిర్మలా సీతారామన్ గారిని కలవడం జరిగింది. ఆవిడ పక్కాగా వివరంగా చెప్తే వీళ్ళ మాట్లాడకుండా వచ్చారు. మొత్తం దేశం మొత్తం మీద కేంద్రం ఇచ్చిన నిధులతోనే ఆర్ఓబీలు చేసిన ఏం చేసిన ఆ ప్రకటించింది మన స్టేట్ తెచ్చుకోవడంలో ఉంటుంది కదా, ఆ తెచ్చినవి కూడా ఆ గంట కూడా కాదు. ఈ దీంట్లో గొప్పతనాడు మరి ఇవ్వాలి కదా, ఇవ్వకుండా
మన ఏమన్నా అక్కడ ఏటీఎం లాగానే ఉంటే కార్డు పెట్టి తెచ్చుకుని కాదు కదా, పెద్దలు అది కూడా అర్థం చేసుకుని ప్రభుత్వం పెద్దలను వాళ్ళని ఆడిపోసుకుని తప్పించి తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందని చెప్పి స్థానిక హౌసింగ్ బోర్డు ఎంట్రన్స్లో శ్రీ దక్షిణముఖ సురవచ్చల సుందర ఆంజనేయ స్వామి వారి ఆలయంలో మార్గశిర మాసం నవతార మహోత్సవాల్లో అత్యంత వైభవంగా నిర్వహించారు. దీనిలో భాగంగా ఆదివారం భారీ అన్న సమారాధన నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ కార్యదర్శి ఆకుల నరసింహమూర్తి ఆధ్వర్యంలో వెలవలపల్లి రామలింగేశ్వర శర్మ పర్యవేక్షణలో వేద పండితుల బ్రహ్మోత్సవంలో ఉదయం ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దాతల సహకారంతో ఈ అన్నదాన కార్యక్రమం జరిగింది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని అన్నప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ కార్యదర్శి ఆకుల నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు. సుందర ఆంజనేయ స్వామి వారి హనుమద్రోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా 9 రోజులు ఉత్సవాలు చేసి అనంతరం స్వామివారికి అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. ఈ సందర్భంగా ఈ రోజుని ఇక్కడ అన్నదాన సమారాధన కార్యక్రమం జరుగుతున్నది. ఈ కార్యక్రమంలోకి అనేక మంది ఐటమ్స్ జరిగిన అన్నీ కూడా భక్తుల సహకారంతో అన్నీ సమకూర్చడం జరిగింది. అలాగే ఎంతోమంది హనుమాన్ యూత్ అంతా కూడా ఇక్కడ ఉండి వాళ్ళ యొక్క సేవలను అందించి ఇక్కడ ఎంత జనం వచ్చినా వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించారు. అలాగే మీరు ప్రతి సంవత్సరం కూడా ఈ సేవలు మీరందరూ అందించి స్వామివారికి ఆశీస్సు పొందాలని కోరుతున్నాం. సువర్చల సహిత దక్షిణముఖ అభయాంజనేయ స్వామి వారి ఆలయం నందు గత 40 సంవత్సరాలుగా హనుమద్రోత కార్యక్రమం సందర్భంగా స్వామివారికి విశేషమైన పూజలు, వ్రతాలు, హోమాలు జరుగుతున్నవి. అలాగే ఈరోజు స్వామివారి హనుమద్రోతం ఈ సంవత్సరం సందర్భంగా స్వామివారికి విశేషంగా అన్న సమారాధన జరిగింది. వివిధ రకాల పిండి వంటలతో పులిహోర, దద్దోజనం, చక్కెర పొంగలి లాంటి పదార్థాలతో స్వామివారికి నివేదన చేసి స్వామివారి భక్తులు సుమారు 4 నుండి 5 వేల మంది స్వీకరించారు. ఈ కార్యక్రమానికి వివిధ రకాలుగా అందరూ సహకారాలు అందించి భక్తులు మాకు సహాయ సహకారాలు అందించారు. అలాగే ఈ కార్యక్రమంలో స్థానిక హౌసింగ్ బోర్డు సేవా సంస్థలో ద్రవ్య రూపేణ ఇచ్చిన వారందరికీ కూడా మేము ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం వారికి కలగాలని కోరుకుంటూ వారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ప్రతి సంవత్సరం గత 40 సంవత్సరాలుగా ఇక్కడ దక్షిణముఖ ఆంజనేయ స్వామి సువర్చల సహిత హనుమద్వ్రతం అనేది చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది. దీనికి ప్రతి భక్తుల యొక్క సహకారం కూడా చాలా బాగా అందించడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం కూడా ఈ యొక్క కార్యక్రమము చాలా వైభవంగా జరిగింది. ఇక్కడికి ఈ సంవత్సరం ప్రథమంగా ఏంటంటే ఆదిత్య కాలేజ్ నుంచి కూడా ఒక 15 మంది విద్యార్థులు వచ్చి ఇక్కడ వారి యొక్క దేవుడి మీద ఉన్నటువంటి భక్తి తత్పరతని దేవుడికి చూపించుకుని ఇక్కడ సేవ చేయడం జరిగిందండి. అలాగే భాను వెంకట లక్ష్మి గారి భజన బృందం కూడా స్వామివారికి సేవలు అందించి ఆంజనేయ స్వామికి సేవలు అందించి ఆంజనేయ సేవా సమితి సేవలు అందించి హౌసింగ్ బోర్డు వీరందరూ కూడా ఈ యొక్క సహకారంతో ఈరోజు అన్న సమారాధన మహా అన్న సమారాధన వేల మందికి చేయడం జరిగింది. ఇప్పుడు చిన్న విరామం. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యార్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్
ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ MBBS MS OBG డిమాస్ ఫెలో ART. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ MBBS MS ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు PRP ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ICU సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818 222 సెల్ 9121754595. పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారి దాత స్వర్గీయ కొవ్వూరి గాంధిరెడ్డి 77వ జయంతి సందర్భంగా స్థానిక పడాల అయ్యప్ప స్వామి గుడిలో ప్రత్యేక పూజలు, అన్న సమారాధన ఆదివారం జరిగాయి. స్వర్గీయ గాంధిరెడ్డి సతీమణి కొవ్వూరి అమ్మాజీ వారి కుమార్తెల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఉదయం లలిత సహస్రనామ పారాయణం గావించారు. అనంతరం భారీ అన్న సమారాధన జరిగింది. వక్తలు మాట్లాడుతూ స్వర్గీయ కొవ్వూరి గాంధిరెడ్డి గత 15 సంవత్సరాల కిందట అయ్యప్ప దీక్షదారులకు నెల రోజుల పాటు అన్న సమారాధన చేయడం ప్రారంభించారన్నారు. వరదల సమయంలో ఎంతో మందికి అన్నదానం చేశారని గుర్తు చేశారు. 1000 మంది పేద వృద్ధులకు ఉచితంగా కాశీయాత్రను గాంధిరెడ్డి పేరిట ఆయన సతీమణి కొవ్వూరు అమ్మాసి చేయించారని వక్తలు గుర్తు చేశారు. గాంధిరెడ్డి కుటుంబంలో సభ్యులతో పాటు వారి బంధువులతో కలిసి ప్రతి సంవత్సరం 45 రోజులు అయ్యప్ప స్వామి ఆలయంలో స్వాములకు భిక్ష పెడుతున్నారంటూ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో దాత కొవ్వూరి అమ్మాజీ, కుమార్తెలు బేతిరెడ్డి నాగరత్నాంబ, పడాల గీత జ్ఞానాంబ, కర్రీ స్వర్ణప్రభ, అయ్యప్ప సేవా సమితి కోశాధికారి, అన్న సమారాధన ఇన్ఛార్జ్ ద్వారంపూడి దేవరాజు రెడ్డి, పూర్వ అధ్యక్షులు శానం గోవింద్, కమిటీ మెంబర్లు నైనాల సూర్యనారాయణ, ఆదూరి వెంకటేశ్వరరావు, ముక్కిరాల దుర్గ, ఏవి రామరాజు, పట్టణంలోని పలువురు వ్యాపారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏలూరు రోడ్ పడాల శ్రీ అయ్యప్ప స్వామివారి ఆలయ సముదాయంలో మరి ఈ రోజున కొవ్వూరి గాంధిరెడ్డి గారి 77వ జయంతి సందర్భంగా ఈరోజు స్వాముల భిక్ష కార్యక్రమం జరుగుతూ ఉన్నది. అయ్యప్ప స్వామివారి ఆలయానికి కొవ్వూరి గాంధిరెడ్డి గారు చేసినటువంటి సేవలు ఎనలేనివి. మరి ఈ రోజున ఇంత వైభవంగా అన్నదాన కార్యక్రమం జరగడానికి ఆయన ప్రధాన పాత్ర వహించారు. ఎందుకంటే నవంబర్ 16 నుంచి జనవరి 14 వరకు మాత్రమే ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరిగేది. అటువంటిది విజయదశమికి మాలలు వేసుకునే వాళ్ళు ఇక్కడ భిక్షకి ఇబ్బంది పడుతున్నారు స్వాములనే ఆయన ఇక్కడ గ్రహించి అక్టోబర్ నుంచే అన్నదానం చేయాలి ఏంటని అన్నప్పుడు ఆయన ఎంతో ముందుకు వచ్చి మనకి నిధులు లేవని చెప్తే నేను నా సొంత నిధులతో ఆ నెల రోజులు కూడా ఇక్కడ అన్నదానం చేస్తానని చెప్పి ముందుకు వచ్చినటువంటి వ్యక్తి కొవ్వూరి గాంధిరెడ్డి గారు. గాంధీరెడ్డి గారి గురించి ఏం చెప్పాలన్నా ఆయన గురించి ఏం చెప్పలేము. ఆయన ధర్మదాత. ఈ రోజున ఈ అయ్యప్ప స్వామి గుళ్ళో ఇలాగా అన్న సమారాధన జరుగుతుందంటే ఆ గాంధీరెడ్డి గారు వేసిన బాట ఈ రోజున కాదండి. 1986లో మొలకలు వస్తే ఆ మొలకలకి మొత్తం చుట్టుపక్కల గ్రామాలన్నీ తాడేపులుగుడు వస్తే వాళ్ళందరికీ అన్నదానం చేసిన మహాదాత గాంధీరెడ్డి గారు. అలాంటి దాత గురించి మన నోటండా ఏం చెప్పినా తక్కువేనండి. గాంధీరెడ్డి గారు చెప్పే సేవ ఒక మాది. ఆ రోజుల్లో ఏమీ లేవు, ఏది వసతులు వండి పెడతారు వసతులు లేని రోజుల్లో చుట్టుపక్కల గ్రామాలన్నీ తాడేపులుగూడెం వచ్చేస్తే 86లో మొలకలకి గాంధీరెడ్డి గారు అందరికీ అన్నదానం చేసిన మహాదాత. ఆ దాత ఇవాళ జయంతి. ఆయన ఆ కుటుంబ సభ్యులకి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇచ్చి ఎల్లవేళ్ళ కాపాడాలని హరిహరపుత్ర అయ్యప్ప స్వామిని కోరుకుంటున్నాం. స్వామి గాంధీరెడ్డి గారు ఇక్కడ అన్నదానం ఏర్పాటు చేయట కారణం మన 18 మెట్లు కాడ మేము ఇద్దరం క్లాస్మేట్స్, మేము అక్కడ కూర్చున్నాం స్వామి.
కూర్చుంటే స్వాములు అలా భిక్ష చేసి వెళ్తున్నారు. వచ్చి ఏంటి ఇంతమంది ఇలాగ వెళ్ళిపోతున్నారు ఏంటి తినకుండాను అని అంటే, ఇప్పుడు పెడతలేదు స్వామి, ముందు నవంబర్ నెలలోనే ఇక భిక్ష జరుగుతుంది మన గుళ్ళోను, అంతకుముందు ఎప్పుడూ కూడా భిక్ష జరిగేది కాదు. అది ఆయన తెలుసుకుని మనం పెట్టేద్దాం స్వామి, ఆ ముందు నెల రోజులు కూడా ముందు వేసుకున్న వాళ్ళకి భిక్ష ఊరికినే ఫ్రీగా మనం పెడదాం అని చెప్పేసి ఆయన ముందుకు వచ్చి ఈ అన్నదాన కార్యక్రమాన్ని ముందర ఆయన ప్రపోజల్ చేసింది అప్పుడు స్వామి. ఆయన ప్రపోజల్ చేసిన కానించి ఇంతవరకు కూడా ఆకుండా నిర్విఘ్నంగా అమ్మాజీ గారు ఆ కార్యక్రమాన్ని ఎంతో ఇదిగా ఆయన భౌతికంగా లేకపోయినా ఆయన తర్వాత ఈవిడ తీసుకుని ఆ బాధ్యత తీసుకుని ఈ కార్యక్రమం చేస్తున్నారు. ప్రధానంగా స్వాములు దీక్ష చేపట్టడానికి ఎంతో ప్రాధాన్యత ఉన్నది భిక్ష. చాలామంది ఈ భిక్ష ఇంటికాడ లేక దేవుడి మీద అభిమానం ఉన్నా, గౌరవం ఉన్నా, భక్తి ఉన్నా చాలామంది వేసుకోలేక ఇబ్బంది పడే పరిస్థితి మనం చూసుకుంటూ ఉంటే, భిక్ష పెట్టిన కాడి నుంచే అందరూ కూడా ఇక్కడికి వెంటనే భిక్ష మాలేసుకుని ఇక్కడికి వస్తున్నారు. అంటే మనం ఇక్కడ భిక్ష నెల రోజులు, 90 రోజుల్లో 30 రోజులు గాంధీరెడ్డి గారి కుటుంబమే 30 రోజులు, వారి కుటుంబ సభ్యులు మరో 15 రోజులు, అంటే 90 రోజుల్లో 45 రోజులు, అది కూడా పీక్ బాగా 600 700 ఉన్న రోజుల్లో మరి వారి కుటుంబ సభ్యులు లెక్క చేయకుండా సుమారు ప్రతి సంవత్సరం 12 నుంచి 13 లక్షల రూపాయలు వెచ్చిస్తూ కేవలం స్వాములకి భిక్ష గురించే వెచ్చిస్తూ చేస్తున్నారు. తాడేపల్లిగూడెం సీతారాంపేట కొబ్బరి తోటలోని శ్రీ పొంతలో ముసలమ్మ అమ్మవారి 43వ వార్షికోత్సవ మహోత్సవాలకు అంకురార్పణగా ఆదివారం ఉదయం రాట ముహూర్తం జరిగింది. జనవరి 1వ తేదీ నుండి 10వ తేదీ వరకు అమ్మవారికి పూజా కార్యక్రమాలు, రథోత్సవం, అఖండ అన్న సమారాధన జరుగుతాయి. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు రాజా త్రినాథ్ మరియు యువ ఫ్రెండ్స్ సర్కిల్ సభ్యులు, ఉత్సవ కమిటీ సభ్యులు, మహిళలు పాల్గొన్నారు. శ్రీ పొంతలో ముసలమ్మ అమ్మవారి జాతర మహోత్సవానికి అంకురార్పణగా రాట ముహూర్తాన్ని ఉదయం 9:34 మరి అమ్మవారి రాట పాత్రం ద్వారా ఈ పూజా కార్యక్రమాన్ని నూతన సంవత్సరంలో దిగ్విజయంగా జరగాలని విఘ్నేశ్వర పూజతో ప్రారంభించాం. ప్రతి సంవత్సరం కూడా జనవరి 1వ తేదీ నుంచి పొంతలో ముసలమ్మ అమ్మవారి ఉత్సవాలు మన తాడేపల్లిగూడెం పట్టణంలో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ అమ్మవారి ఉత్సవాలు ప్రతి సంవత్సరం 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు వివిధ పూజా కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మరి అలాగే 5వ తేదీ రథోత్సవం వైభవంగా తాడేపల్లిగూడెం పట్టణం పరవీధుల గుండా ఊరేగింపు నిర్వహించడం జరుగుతుందని, అలాగే ఈ 5 రోజుల కార్యక్రమం అనంతరం శ్రీ పొంతలో ముసలమ్మ తల్లి అమ్మవారికి శాంతి నివేదనగా 10వ తేదీ అమ్మవారికి మహా అన్నప్రసాద వితరణ, అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమాలని గత 42 సంవత్సరాలుగా దిగ్విజయంగా యువ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో శ్రీ పొంతలో ముసలమ్మ తల్లి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని తెలియజేస్తూ, ఈ రాట ముహూర్తం అనేది ఏంటంటే ప్రతి సంవత్సరం శ్రీ పొంతలో ముసలమ్మ అమ్మవారి వార్షికోత్సవాలకు ముందరగా మొదలు పెడతారండి. ఈ వార్షికోత్సవాలకి ఈ రాట ముహూర్తంతో ముహూర్తం మొదలవుతుందండి. సో ఈ మొదలైనప్పటి నుంచి మనం నూతన సంవత్సరంలో 5 రోజులు ఈ మహోత్సవంలో వివిధ కార్యక్రమాల్లో జరగడం జరుగుతుందండి. అండ్ ఈ సంవత్సరం మెడికల్ క్యాంపు, బ్లడ్ క్యాంప్ అండ్ ఐ క్యాంప్ కూడా నిర్వహించడం అనేది జరుగుతుందండి. ఇవన్నీ నిర్వహిస్తున్న కమిటీ సభ్యులకి మరియు తాడేపల్లిగూడ పట్టణ ప్రజలు, సీతారాంపేట భక్తులందరికీ శుభాకాంక్షలు. శ్రీ 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 పొంతలో ముసలమ్మ తల్లి అమ్మవారి మహోత్సవంలో భాగంగా ఈ రోజున యువ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో మా బాబాయ్ గౌరవజ్యేష్ఠులు అయినటువంటి రాజా శ్రీనాథ్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క పొంతలో ముసలమ్మ అమ్మవారి ఉత్సవాలకి ముహూర్తం స్టార్ట్ చేయడం జరిగినది. అలాగే ఈ రోజున విఘ్నేశ్వర బియ్యం కట్టి అమ్మవారి యొక్క రాట ముహూర్తం స్థాపించాం. కోరిన కోరికలు తీర్చే తల్లిగా సీతారాంపేట కొబ్బరితోట ప్రజలనే కాదు, ఎవరొచ్చి ఈ యొక్క అమ్మవారిని ఆశీస్సులు పొందిన వారి యొక్క ఆశీస్సులు, ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలతో కలగజేసే తల్లి.
వారి కోరికలకు తీర్చే తల్లి మన సీతారాంపేట కొబ్బరితోటలో వెలిసిన శ్రీ పొంతల ముసలమ్మ తల్లి. అలాగే ఈ 1వ తారీఖు నుంచి మన సంక్రాంతి, భోగి అలా అటువంటి కార్యక్రమాలు మాకు ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే 1వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు కూడా ఈ ఒక ఉత్సవాలు ఎంతో అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో ఆధ్యాత్మిక కార్యక్రమాలతో మేము ముందుకు సాగిస్తాం. 5వ తారీఖుని అత్యంత భారీ ఎత్తున ఊరేగింపు, అలాగే 10వ తారీఖున అఖండ అన్న సమారాధన సుమారు 10,000 మందికి పట్టణ ప్రజల సహాయ సహకారాలతో, ప్రముఖుల సహకారంతో మేము ఎప్పుడు ఈ యొక్క కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తున్నాం. స్థానిక ఎఫ్సిఐ కాలనీలోని 6వ వీధిలో ఎఫ్సిఐ కాలనీ అసోసియేషన్ ఆధ్వర్యంలో శానం లలిత ఆర్థిక సౌజన్యంతో ఆదివారం నాడు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఉచిత వైద్య శిబిరంలో స్వర్గీయ పిఎల్వి ప్రసాద్ కుమారుడు ఆర్థోపెడిక్ డాక్టర్ పిఆర్ఎస్ వెంకట్, గైనకాలజిస్ట్ డాక్టర్ మృదులాలు సుమారు 200 మందికి వైద్య సేవలు అందించారు. ఈ కార్యక్రమంలో ఎఫ్సిఐ అసోసియేషన్ అధ్యక్షులు రంగారావు, నాగరాజు, మండవ సత్యనారాయణ, పార్వతి, లక్ష్మి, సుభాషిణిలు వైద్య శిబిరంలో సేవలు అందించారు. స్థానిక ప్రముఖులు బోళ్ల రమేష్ అల్పాహారం విందు ఏర్పాటు చేశారు. మానవ సేవే మాధవ సేవగా ఈ ఉచిత వైద్య శిబిరం నిర్వహించినట్లు ఎఫ్సిఐ అసోసియేషన్ అధ్యక్షులు రంగారావు తెలిపారు. అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ పిఎల్వి ప్రసాద్, డాక్టర్ శోభారాణి గారు వాళ్ళ పెద్ద అబ్బాయిని. ఈరోజు ఇక్కడ ఎఫ్సిఐ కాలనీ 33వ వార్డులో మేడం లలిత గారు అట్లనే రంగారావు గారి ఆధ్వర్యంలో జరుగుతున్న మెగా వైద్య శిబిరానికి మా వంతు సహకారం అందించడానికి ఇక్కడికి వచ్చాము. ఆల్రెడీ నాన్నగారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. అందరి ప్రజల గుండెల్లో ఉన్నారు. ఎంత ఏంటంటే ఇప్పుడు ఎంత చూస్తే అర్థమవుతుంది ఇంకా బాగా. సో ఏంటంటే మేము కూడా మా వంతు ఇక నుంచి హెల్ప్ చేద్దామని వచ్చాము. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు హాస్పిటల్ రాజమండ్రిలో స్టార్ట్ చేశాము. కాకపోతే ఏంటంటే వీక్లీ ట్వైస్ సండే అట్లానే బుధవారం ఇక్కడ తాడేపల్లిగూడెం ప్రసాద్ హాస్పిటల్స్లో అందుబాటులో ఉంటాము. ఎవరికి ఎట్లాంటి హెల్ప్ కావాలన్నా మా వంతు మేము చేస్తామని ఈ అవకాశం కల్పించిన ఇక్కడ ఆర్గనైజర్స్ అందరికీ కూడా చాలా థ్యాంక్స్. ఈ మెగా ఈవెంట్ కార్యక్రమం నిర్వహించడానికి ముందు మెయిన్ కారణం ధనిక పేద భేదం లేకుండా ఉచిత మందులు ఇచ్చి వాళ్ళని కాపాడాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దానికి ఇన్స్పిరేషన్ కూడా డాక్టర్ ప్రసాద్ గారిని తీసుకోవడం జరిగింది. అలాగే మాకు డాక్టర్ శోభారాణి గారు కూడా ఎన్నో రకాలుగా ఇటువంటి ఈవెంట్స్ మా ఎఫ్సిఐ కాలనీలో నిర్వహించి ఉన్నారు. వాళ్ళ కొడుకు కోడలను కూడా నేను కోరడం జరిగింది. నాన్నగారికి మళ్ళీ కూడా ఈ మెగా ఈవెంట్ ఆయన సక్సెస్ఫుల్గా వాళ్ళ భార్యాభర్తలు ఇద్దరు నిర్వహిస్తున్నారు. అందుకు నేను ఈ సభాముఖంగా వాళ్ళకి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను. చిరంజీవి పార్క్ ప్రెసిడెంట్ రమేష్ గారికి మా ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాం. ప్రతిదానికి కూడా ఆయనకు మాకు వెన్నుముకగా నిలబడి ప్రతిదానికి కూడా మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ముందుకు నడిపించుకు వెళ్తున్నారు. ఈరోజు కూడా మాకు ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఈ సభాముఖంగా ఆయనకి కూడా ధన్యవాదాలు, వాళ్ళ కుటుంబానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈ రోజున మా ఎఫ్సిఐ కాలనీలో ఉన్న చిరంజీవి పార్కులో ఈ కార్యక్రమం చేపట్టి నిర్వహించడానికి మా వైస్ ప్రెసిడెంట్ శానం లలిత గారు ముఖ్యమైన పాత్ర పోషించారు. వారికి మరి మా కాలనీ తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ప్రసాద్ గారు, డాక్టర్ ప్రసాద్ గారు వాళ్ళ వైఫ్ ఆవిడ కూడా మాకు ఎంతో వెన్నుదన్నులుగా ఎప్పటి నుంచో మాకు మా కాలనీకి అండదండలు ఇచ్చి ఉంటున్నారు. అందువలన కూడా వారి యొక్క పిల్లలు కూడా మనకి ఈ కార్యక్రమంలో కలిసి వచ్చి ఎప్పుడు కూడా వారి యొక్క అండదండలు మనకు ఉంటాయని చెప్పేసి ఆశిస్తూ మరొకసారి మా లలిత గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈరోజు ఎఫ్సిఐ కాలనీలో గొలగొండ సెంటర్, ఈ చుట్టుపక్కల 2వ వార్డు, 33వ వార్డు, 31వ వార్డు, 32, 33, 34, 35 అన్ని వార్డుల నుంచి కూడా జనం ప్రజలందరూ బాగా వచ్చి అందరూ కూడా వెంకట డాక్టర్ గారితో అన్నీ చూపించుకుంటున్నారు. ఈ వైద్య శిబిరానికి ఇచ్చిన మన ప్రసాద్ గారి అబ్బాయి అయిన వెంకట గారికి, మేడం గారికి, ఇద్దరికి దంపతులిద్దరికి ధన్యవాదాలు. మా భవన నిర్మాణ కార్మికులకు వస్తే ప్రసాద్ గారు అప్పట్లో మా భవన నిర్మాణ కార్మికులందరికీ కూడా ఓబీ లేకుండా ఆయన ఒకవేళ పొరపాటున ఎవరైనా ఓబీ రాయించుకుంటే ఓబీ డబ్బులు కూడా వెనక్కి ఇచ్చి మరి వైద్యం ఉచితంగా చేసి వాళ్ళ మందులు కూడా ఇచ్చి, ఒకవేళ మందులకు డబ్బులు లేకపోతే డబ్బులు కూడా ఇచ్చి పంపించేవారు. వీళ్ళ నాన్నగారు మన తాడిపిల్లిగూడానికి ఒక మైలురాయి వంటి వారు. ఆయన్ని అందరూ ఎవరు కూడా మర్చిపోలేరు. ఈ రోజున ఆయన తలుచుకుంటున్నామంటే ఆ రోజుల్లో ఆయన చేసిన ఎన్నో మంచి పనులు, ఎంతో సేవా కార్యక్రమం ఎంతో చేశారు. ఆయన్ని మనం సరిపోది తలుచుకోవడానికి కూడా మనది చిన్న వయసు అవుద్ది. ఈ రోజున ఈ కార్యక్రమం జరుగుతున్న అందరికీ కూడా ధన్యవాదాలు. భారతీయ విద్యా కేంద్రం వారి డిఆర్ గోయంగాస్ బీవీకే స్కూల్లో తాడేపల్లిగూడెంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శనివారం సప్తశక్తి సంగమం పేరున మాతృమూర్తుల సమ్మేళనం నిర్వహించారు.
జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించి శాంతి మంత్రంతో పూర్తయింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షులుగా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి భోగిరెడ్డి ఆదిలక్ష్మి, ప్రధాన వక్తలుగా మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ సింధు, సామాజిక సమరసత వేదిక అధ్యక్షురాలు ఎస్ఆర్ శ్రీలీల హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో విశిష్ట మహిళా సన్మాన విభాగంలో శ్రీ మండా పద్మకి సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో కుటుంబ ప్రబోధన మరియు పర్యావరణానికి సంబంధించి భారతీయ దృష్టి మరియు భారతదేశ ఉన్నతిలో మహిళా పాత్ర అను అంశాలపై మాట్లాడారు. డాక్టర్ డిఆర్ గోయంగా బీవీకే స్కూల్ ప్రధాన ఆచార్యులు డి జయలక్ష్మి స్టాఫ్ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో 90 మందికి పైగా మాతృమూర్తులు పాల్గొన్నారు. పుట్టినరోజు చేసుకోవాలంటే దుబాయ్ వెళ్తున్నారు, పేకాడుకోవాలంటే శ్రీలంక వెళ్తున్నారు. అంటే మనం ఎన్ని మంచి కార్యక్రమాలు చేయొచ్చు ఆ డబ్బుతోటి, అంతే కదా. అలాగే ఆలోచించి ఈ 90 మహిళలు మనకి ఆదర్శం. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇప్పటికి ఇవాళకి 358వ కార్యక్రమం అంట అన్నదాన కార్యక్రమం. అంటే అసలు వెనక్కి తిరిగి చూస్తే అంటే ఒక్క అడుగుతోటి మొదలెట్టాలి. ఎవరైనా మనం పాదయాత్ర చేయాలి, కానీ ఒక్క అడుగుతోటి ప్రారంభించాలి. ఒక వారం మొదలుపెట్టారు, ఇప్పటికి 385 వారాలు అయినాయి. ఎంతమంది పేదల ఆకలి తీర్చారు అనేది మనం ఆలోచిస్తే మనకి ఒళ్ళు జలదరిస్తుంది. మనం అంతే కదా, మనం డొక్కా సీతమ్మ గారి గురించి ఇవాళ కూడా చదువుకుంటాం. మనలో కూడా మనం చాలా మంచి కార్యక్రమాలు చేస్తాం, కానీ మనం ఒంటరిగా చేసిన కార్యక్రమం వేరు, మనం కలిపి చేసే కార్యక్రమం వేరు. అదే ఇప్పుడు సప్తశక్తి సంగమం కూడా మనం ఈ అన్ని శక్తులు కలిస్తే అది సమాజానికి ఏ విధంగా మనం ఉపయోగపడుతుంది అనేది కార్యక్రమం. ఇప్పుడు ప్రకృతి కేవలం పచ్చదనం కోల్పోవడానికి మెయిన్ రీజన్ ఏంటో మీ అందరికీ తెలుసు, అయినా మనం పాటించలేకపోతున్నాం. ఇక్కడున్న ప్రతి ఒక్కరి ఇంట్లో ప్లాస్టిక్ ఉంటుంది. ఎస్ ఆర్ నో? ఉంటుందా లేదా? అందరి ఇళ్ళలో ఉంది, కానీ దాన్ని దూరం చేయలేకపోతున్నాం. ఎందుకంటే కొన్నేళ్ల నుంచి మనకి ప్లాస్టిక్ పడిపోయింది ప్రతి ఒక్కటి. ఆ ప్లాస్టిక్ వల్ల నష్టాలు తెలిసినా కూడా దాన్ని దూరం చేయలేకపోతున్నాం. కానీ మన కుటుంబాన్ని, మన తర్వాత కుటుంబాన్ని మనం దాన్ని పొంజుపరుచుకొని ఉంచాలి అంటే ఆ ప్లాస్టిక్ని దూరం చేయాలి. ప్రకృతిలో ప్లాస్టిక్ భూమి లోపల కొన్ని సంవత్సరాలైనా కూడా 1000 సంవత్సరాలైనా కూడా ప్లాస్టిక్ ఇంక్లూడ్ అవ్వట్లేదు భూమిలో. దానివల్లే ఈ రోజు మొక్కల ఎదుగుదల ఉండట్లేదు. ఇంతకు ముందు కొంతకాలానికే పంటలు వచ్చేవి, ఇప్పుడు సంవత్సరాలు గడిచిపోతున్నా కూడా పంటలు రావట్లేదు. కారణం నీళ్లు పోస్తున్నాం కాబట్టి మొక్క బతుకున్నా కూడా దాని నుంచి సారమైన భూమి కనిపించట్లేదు. కాబట్టి ప్లాస్టిక్ని చాలా తక్కువ టైం ఉంది, నేను చాలా తక్కువ టైంలో ముగిస్తాను. ఆలోచించండి, ప్లాస్టిక్ అవాయిడ్ చేయాలి. శ్రీ బాల దుర్గాభవాని దీక్షాపీఠంలో గురుభవాని తణుకు రాంబాబు ఆధ్వర్యంలో దీక్షాపీఠ నిర్వహిస్తున్నారు. ఆదివారం గురుభవాని రాంబాబు ఆధ్వర్యంలో ఇరుముళ్ల కార్యక్రమం జరిగింది. కార్యక్రమం అనంతరం విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి బయలుదేరి వెళ్లారు. సోమవారం చండీ హోమం సందర్భంగా అమ్మవారిని దర్శించుకోవడానికి ఇరుముళ్లతో బయలుదేరి వెళ్లారు. ఈ కార్యక్రమంలో రాంబాబు, భవానీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. శ్రీ విఘ్నేశ్వర బాలదుర్గాభవాని అమ్మవారి ఆలయమందు గత 37 సంవత్సరములుగా భవానీ దీక్ష కార్యక్రమాలు జరుపుతున్నారు. ఆ యొక్క దీక్షలో కొన్ని వేల మందిగా ఈ యొక్క ఆలయం నుండి ప్రతి సంవత్సరం కూడా కొన్ని వందల మందితోటి కన్నుల పండుగ చేస్తూ ఈ యొక్క భవానీలు ఇందులో పునీతులు అవుతున్నారు. అలాగే ఈ రోజు ఆఖరి రోజుగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలిసిన శ్రీ 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 కనకదుర్గాదేవి అమ్మవారు ఈరోజు అమ్మవారి పూర్ణాహుతి కార్యక్రమం అనగా కార్తీక పౌర్ణమి మొదలుకొని 41 రోజు దీక్ష ముగించుకొని ఆఖరి రోజునేటి రేపు 15వ తారీఖు అనగా సోమవారం రోజున అమ్మవారి చండీ హోమము, కుంకుమ పూర్ణాహుతి కార్యక్రమము, మాల విరమణ కార్యక్రమం జరపడుతున్న కావున ఈరోజు ఈ యొక్క ఆలయం నుండి, ఈ తాడేపల్లి పట్టణం నుండి, ఈ ఆలయం నుండి మేమందరం కూడా బయలుదేరుతున్నాము. ఆ యొక్క అమ్మవారి ఆశీస్సులు ఈ యొక్క వార్డులోనే కాకుండా తాడేపల్లి పట్టణం ప్రజలందరికీ కూడా ఈ చల్లని తల్లి చల్లని దీవెనలు ఉండాలని. స్థానిక 31 కడకట్ల రెల్లి కాలనీలో వేయించేసి ఉన్న శ్రీ బాల కనకదుర్గమ్మ ఆలయ ప్రాంగణంలో చండీ భవానీమాల దీక్షదారులు ధరించి భవానీలు ఆదివారం ఆలయం వద్ద ఇరుముళ్ళు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు తాడికొండ వాసు, నిమ్మకాయల గోవింద్, మామిడి అచ్చిబాబు, భవానీ దీక్షదారులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బాలకనకదుర్గమ్మ భవానీపీఠం మన సత్యబాబు గురుభవాని గారు గత 2 సంవత్సరాల నుండి అమ్మవారి ఆలయంలో భవానీ మాలలేస్తూ ప్రతి ఒక్కరికి, పట్టణ ప్రజలకి, దేశంలో ఉన్న ప్రజలకి, పల్లె ప్రజలకి, గ్రామాల్లో ఉన్న ప్రజలందరికీ ఆయురారోగ్యాలుగా ఉండాలని, 2 పూట్ల వాళ్ళ కడుపు నిండా ఆహారం తినాలని, ఆయురారోగ్యం ఇవ్వాలని, అష్టైశ్వర్యాలు ఇవ్వాలని శ్రీ బాలకనకదుర్గమ్మ ఆలయ భవానీపీఠం వారు ఈ మాలలు ధరించి వారి కుటుంబాలే కాకుండా ప్రతి ఒక్క కుటుంబం కూడా సుభిక్షంగా ఉండాలని, దేశం కూడా సుభిక్షంగా ఉండాలని, సనాతన ధర్మాన్ని కాపాడాలని, హిందుత్వాన్ని చాటి చెప్పాలని ఈ భవానీపీఠం ద్వారా శ్రీ బాలకనకదుర్గమ్మ ఆలయ కమిటీ తరఫున మీ అందరికీ తెలియపరుస్తున్నాం. గత 2 సంవత్సరాల నుంచి సత్యబాబు గారి ఆధ్వర్యంలో చండీమాల కార్యక్రమం చేపట్టారు. ఈ యొక్క మాలలో మరి భవానీలు అందరూ కూడా చాలా నిష్ఠతో, క్రమశిక్షణతో, ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రతిరోజు పూజలు చేస్తూ, మరి భజనలు చేస్తూ ఈ యొక్క బాలకనకదుర్గమ్మ అమ్మవారి ఆలయానికి ఒక కళ తెచ్చారని చెప్పవచ్చు. ఎందుకంటే మరి ఈ రోజుల్లో మరి గుడి బాలకనకదుర్గమ్మ గుడి మరి పెద్దగా కళ లేకపోయినా మరి భవానీలు వచ్చిన తర్వాత ప్రతిరోజు ప్రొద్దున్నే వాళ్ళు భవానీ ఘోషలతోటి మరి పూజలతోటి వారు చేసే కార్యక్రమాలకి మరి ప్రజలందరూ కూడా, భక్తులందరూ కూడా చాలా ఆనందపడ్డారు. అలాగే మా సతీష్ భవానీ, అలాగే మా దిలీప్ భవానీ వీళ్ళంతా కూడా మన గుడికి ఎంతో సాయం చేస్తూ మనకి కళ తీసుకొచ్చారు. వాళ్ళందరికీ కూడా ఈ బాలకనకదుర్గమ్మ ఆలయం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. శ్రీ బాల కనకదుర్గమ్మ ఆలయంలో మేము 2వ సంవత్సరం దీక్షాపీఠం ఏర్పాటు చేశాము. మరి ఈ దీక్షాపీఠంలో మేమంతా మండల దీక్ష, అర్ధ మండల దీక్షతో మేమంతా ఉదయ సంధ్య వేళ స్నానం చేస్తూ పసుపు కుంకాలతో శుక్రవారం సహస్రనామాలతో అమ్మవారికి పూజలు చేసి మరి 40 రోజుల దీక్ష ముగించుకుని కలశజ్యోతి ఉత్సవం కూడా చేసి మేము ఈ 40 రోజుల దీక్ష ముగించుకుని ఈరోజు ఈ బంధన కార్యక్రమం చేసి అమ్మవారి యొక్క అమ్మవారి యొక్క దర్శనానికి మేము బయలుదేరుతున్నాం. భవానీలంతా యాత్రగా మరి మేమంతా పట్టణ ప్రజలు, పుర ప్రముఖులంతా ఆయురారోగ్యాలతో, అష్టాచాలతో ఉండాలని. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.